రామరాజు వాళ్ళ ఇంటికైతే పోలీసులు వస్తూ ఉంటారు. అలా పోలీసులు వచ్చి రామరాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. రామరాజు గారు, మీరు భద్రావతి గారి నగలు తెచ్చి ఇస్తామని తీసుకున్న గడువు అయిపోయింది. మీరు నగలు వాళ్ళకి ఇవ్వలేదు, మాకు కూడా చూపించలేదు. అంటే మీరు తీసుకున్న గడువు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. పదండి స్టేషన్కి అని రామరాజుని అయితే పోలీసులు తీసుకొని వెళ్తారు. ఇక ఏం చేయలేక రామరాజు అయితే తలదించుకొని అలా పోలీసులతో పాటు వెళ్తూ ఉంటారు. అందరూ అయితే బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ అయితే అద్దెకు తెచ్చుకున్న నగలైతే దిగేసుకొని అలా మేకప్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అందరూ అయితే నగలతో దిగేసుకొని అలా పెళ్లి చూపుల కోసం అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇక రామరాజు ఫ్యామిలీని అయితే పోలీసులు అరెస్ట్ చేసేసరికి ఒకసారిగా భద్రావతి వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. భద్రావతి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సేనాపతి వీళ్ళైతే నీకు ఇలాంటి నరకమే ప్రతిరోజు చూపిస్తాం రా అన్నట్లుగా విశ్వక్ వాళ్ళు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక రామరాజుని అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్న టైంలో ధీరజ్ ప్రేమ అయితే ఇంటికి వస్తూ ఉంటారు. మరి రామరాజుని అరెస్ట్ చేయకుండా ధీరజ్ ప్రేమ ఆపగలరా?